గుడ్ మార్నింగ్, నమస్తే, అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ టు డే 4 ఆఫ్ ద వ్లాగ్. ఇవాళ వచ్చేసి మనం లే నుంచి స్టార్ట్ అయిపోయి నుబ్రాకి వెళ్తాం. నుబ్రా నుంచి రిటర్న్ లే వచ్చేసి మ్యాగ్నెటిక్ హిల్, ఇంకా ఇండస్ జన్స్కర్ సంఘం అని ఒక ప్లేస్ ఉంటుంది, అది కవర్ చేద్దాం. ఇంకా ఇప్పుడే లెగిసి ఫ్రెష్ అయిపోయాను. మేము మిగతా వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోతున్నారు. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోదాం. బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. లుక్ వేసుకోండి, ఒకటి చూపిస్తాను. అసలు మన హోటల్ బుక్ చేసినప్పుడు ఇంత బాగుంటుందని అయితే అనుకోలేదు. ఇంకా హోటల్ కూడా సూపర్ ఉంది. అసలు చెత్తగా ఉంటుంది. రూమ్ అయితే బాగా ఉంది, అన్నీ ఇచ్చాడు. మనం లగేజ్ అంతా ఇది తీసి రచ్చ చేసాం అనమాట. ల్యాప్టాప్స్ అవి పెట్టి ఇది ఇంకా అంతే. సరే, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా మన బైక్స్ అలో చేయాలన్నారు, పంజాబ్ బైక్స్. ఇంకెళ్ళేసి బైకులు మాట్లాడాము. వెళ్ళేసి ఈరోజు అయితే చెక్అవుట్ చేసి ఇక్కడ ఫుడ్ తినేసి బయలుదేరుతాం. చూద్దాం మరి. హోమ్ స్టే అయితే సూపర్ ఉందని చెప్పాను కదా, మన హోమ్ స్టే ఇది. లోపల వాళ్ళ ఇల్లు కాబట్టి మొత్తం చూపిస్తలేను, డైనింగ్ వరకు అయితే చూపిస్తాను. ఇక్కడ డైనింగ్, ఇది డైనింగ్ అనమాట. ఇక్కడ కూర్చోమన్నాడు ఆయన, నన్ను ఫుడ్ తెస్తాను. సరే, తినేసి స్టార్ట్ అయిపో. బ్రేక్ఫాస్ట్లో మిల్క్ ఉన్నాయి, చాయ్ పత్తి ఉందన్నాడు కానీ నేను తీసుకోలేదు. తర్వాత పోహా ఇచ్చాడు, ఇంకా బ్రెడ్ తీసుకొస్తా అన్నాడు. ఇంకెంత ఇక్కడ మామూలే కదా, మనలాగా దోశ ఇడ్లీ ఉండవు. మన సౌత్లో కదా మార్నింగ్ టిఫిన్స్ ఉన్నట్టు, తప్పదు. ఉన్నవాటితో అడ్జస్ట్ అయిపోదాం. మిల్క్ అయితే తాగుతున్నాను, దాంతోపాటు పోహా తినేసి స్టార్ట్ అయిపోదాం. ఇంకా తిన్నాక డైరెక్ట్ మీకు గోప్రో వ్యూలో అయితే కలుస్తాను. మరి వస్తాం రా మనం. నా ప్లాన్ అది, రిటర్న్ లో చూద్దాం అనేది. వెళ్తుంది బబ్లు, బండి వెళ్తుంది చూడు. ఇదేనా మ్యాగ్నెటిక్ వస్తే అప్పుడు వద్దాం. సో ముందు అనుకున్నట్టు నూబ్రా వెళ్ళి రిటర్న్ రాలేదు. ఇక్కడ నుంచి ఈడ లోకల్ చూసుకుని నూబ్రా వెళ్దాం అనుకున్నాం. మనమైతే వరల్డ్స్ హైయెస్ట్ పాయింట్ ఇంకా ఇండస్ సంఘంలో అయితే ఉన్నాం. జన్స్కర్ ఇంకా ఇండస్ రివర్ సంఘం ఇది. ఇక్కడికి రాగానే ఫస్ట్ డిస్కషన్ ఇదే, బోటింగ్ వరల్డ్స్ హైయెస్ట్ పాయింట్ కదా, రివర్ రాఫ్టింగ్ చేద్దామా వద్దా అని ప్లాను. ఇంకా మోహిత్ గారితో కాసేపు డిస్కస్ చేసిన, బ్రో బోటింగ్ చేద్దామని. నాకైతే చేయాలని ఉండే, బట్ అందరినీ అడుగుదామనేసి. నేను ఆల్రెడీ రిషికేష్లో చేసింది. సో అయితే డిస్కషన్ అనమాట అందరితో, బోటింగ్ చేద్దామా వద్దా అని. అంటాడు కదా అన్న, ఇదంతా కాదు డిస్కషన్, నువ్వు చెప్పు వేద్దామా వద్దా అన్నట్లు. నువ్వు చెప్పు చేద్దామా వద్దా బబ్లు. ఈ కొండల మధ్యలో నది సంగం అయితే చాలా బాగుంది, ఇండస్ అండ్ జన్స్కర్ది. బట్ ఏది ఇండస్ ఏది జన్స్కర్ అనే కన్ఫ్యూజన్ అయ్యా. పైన వ్యూ పాయింట్ దగ్గర రాస్తుందంట, అక్కడ నుంచి మనం ఎప్పుడో దాటి వచ్చేసాం. ఇంకా దగ్గరలో బంజీ జంపింగ్ ఉంది, అది కూడా చూడాలి, వెళ్ళి బాగుంటే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసాం ఇక్కడైతే. సో ఇంకా సంఘం నుంచి బయలుదేరి బంగి దగ్గరికి వచ్చాం. ఇది చూస్తుంటే నాకు ఏదో తేడాగానే ఉంది. దీని నుంచి బంగి చేయాలంటే జీవితం మీద ఆశలు వదులుకోవాలనిపిస్తుంది. అది చూడండి పోయా, ఏముంది ఎడ్జ్లో ఎల్లో కలర్ రాడ్ కట్టి దాంట్లో నుంచి కిందికి తోస్తాడంట. చూద్దాం అక్కడికి వెళ్ళి. నాకైతే చేయాలని లేదు, అది చూసిన తర్వాత. నాకు అర్థం అవుతలేదు, వద్దులే పప్పులో. బంగి రిస్క్ అని చెప్పేసి బ్యాక్ వస్తూ ఉన్నాం. అక్కడ నుంచి మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర అయితే ఉన్నాం. చూద్దాం బండి పైకి పోతుందో ఎనికి పోతుందో. నాకైతే ఫేక్ అనిపిస్తుంది. ట్రై చేద్దాం. పోతుందా బండి? వెనక్కి వెళ్తుంది, నిజంగానే వెళ్తుంది. ఇదిగో జోగి వస్తుంది. ఇందాక కీస్ ఆపితే బండి ముందుకు పోవడమేమో కానీ మ్యాగ్నెటిక్కి ఎనికిపోతుంది ఆ డౌన్ వాళ్ళకి. మా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా నమ్మట్లేదు. సో ఇదైతే ఫేకే నన్ను అడిగితే.
ఆగే ఏముండదు క్లచ్ బ్రేక్ అంతా ఒకటే ఏంట్రా తోలుతారు ఆడ 80 తోలుదాం అనుకున్నాం బట్ ప్రైజింగ్ వద్దులే చాలా ఎక్కువ చెప్తున్నాడు అని చెప్పేసి అందులో ల్యాప్ కూడా చిన్నగా ఉండే ఇంకా మళ్ళీ ఇక్కడ ఒకటి మన ఇది ఉంటుంది అనమాట సిక్కులది టెంపుల్ అక్కడికి వచ్చేసాం సో ఇదైతే టెంపుల్లోకి వెళ్ళేసి వచ్చి లంగర్ చేసి స్టార్ట్ అవుతున్నాం ఇంకా కార్దుంగ్లాకి లోపల వీడియోగ్రఫీ అలా ఉండదు అనమాట ఎక్కడైనా సిక్ వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ ఉంటారు ఈ హెడ్కి ఇది లేకపోతేనే లోపలికి అలో చేయరు అలాంటి వీడియోగ్రఫీ ఎక్కడ అలో చేయరు వీళ్ళు సో ఇంకా లంచ్ టైం కరెక్ట్గా అయింది లంగర్కి వెళ్ళేసి లంగర్ అంటే మన సైడ్ అన్నదానం లాగా తినేసి స్టార్ట్ అయిపోయాం సరే ఇంకా గోపురంలో కలుద్దాం మళ్ళీ ఇంకా కార్దుంగ్లానే నెక్స్ట్ స్టాప్ లద్దాఖ్ ప్యాలెస్ కూడా పోలీసా కొడతారయ్యా ఆ మ్యాగ్నెటిక్ హిల్ నుంచి కొంచెం దూరం డ్రైవ్ చేయగానే వీఆర్ అట్ శాంతి స్తూపా లే వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఆ క్లౌడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో మనమైతే ఎంట్రీలో నుంచి లోపలికి వెళ్ళిపోదాం ఇంకా ఎక్కడైనా మంచి వ్యూ ఉంటే మంచి వీడియో చేసి చూపిస్తాను పైన అండ్ శాంతి స్తూప కూడా మొత్తం చూపిస్తాను సో కార్దుంగ్లా వైపు స్టార్ట్ అయిపోయాం శాంతి స్తూప దగ్గర నుంచి లే నుంచి బయటకు వచ్చేసాం అనమాట ఇప్పటికీ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది చూద్దాం కార్దుంగ్లా దాటి మనం ఎంత దూరం వెళ్తాం అనేది ఎందుకంటే మా ప్లాన్ వచ్చేసి 100 దాకా వెళ్ళాలని బట్ ఏమవుతుందో ఏమో చూడాలి ఇంకా ముందుకు వదిలే కొద్దీ సూపర్ ఉంది కదా మధ్యలో ఉన్నదా ఆల్మోస్ట్ ఇంకా కార్దుంగ్లాకి 30 కిలోమీటర్స్ మనోడైతే షాక్ ఇచ్చాడు మోహిత్ ఇక్కడికి రాగానే నాకు బ్యాక్ నప్పిస్తుంది ఇంకా హెల్త్ ఇంపార్టెంట్ రా హై ఆల్టిట్యూడ్స్లో అవ్వదులే నాతో మీరు వెళ్ళండి అన్నాడు ఇంకా సరే అని మన వెహికల్ ఎక్కించి మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం ఫైనలీ మనమైతే కార్దుంగ్లా రీచ్ అయ్యాం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ మేము వచ్చిన వెంటనే వర్షం పడింది అందుకే బండ్లు అక్కడ ఆపేసి ఇక్కడ నేను పైన ఎక్కడ ఉన్నానంటే బ్యాక్ ఆర్మీ క్వార్టర్స్ ఉంది అక్కడ ఉన్నాం దట్ ఈస్ ద మైటీ కార్దుంగ్లా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అటు సైడ్ నా ఫేస్ అడ్డపడుతుంది కానీ బ్యాక్ లైట్గా స్నో ఉంది కదా కొండ మీద ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి అసలు వన్ ఆఫ్ ద డ్రీమ్ అచీవ్డ్ భయ్యా సెకండ్ హైయెస్ట్ అనుకుంటా పీక్ ఎందుకంటే ఉమ్లింగ్ల తర్వాత హైయెస్ట్ ఇదే ఇక్కడ ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం దూల తీరిపోయింది భయ్య లిటరలీ చెప్తున్నా ఈ రోడ్లో ఒక రకం అయితే ఎక్కేటప్పుడు మాకు కొంచెం ఒక 5 కిలోమీటర్స్ నుంచి వర్షం స్టార్ట్ అయింది లైట్గా పైకి రాగానే ఫుల్ హెవీ రైన్ ఇందాక చూపించినట్టుగా బండ్లు ఆపేసి చాలాసేపు ఇక్కడ మిలిటరీ క్వార్టర్స్లో ఉన్నాం ఫోటో షూట్ అయిపోయిందో లేదో అయిపోకముందే ఆల్మోస్ట్ ఎక్కువ ఫోటోలు కూడా దిగలేదు మధ్యలోనే అయిపోయింది మనుషుల పని ఎవరైనా 10-15 మినిట్స్ ఉంటారు ఇక్కడ ఈ హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్లో మా దరిద్రం కొద్దీ మేము ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఉన్నాం ఇప్పుడు నేను కిందికి వెళ్తుంది 2 బైక్సే ఒక బైక్ అక్కడే ఉంది అక్క బావ ఇంకా సుమయ్య అందరూ అక్కడే ఉన్నారు
వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూ వచ్చి ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే ముందర దాకా వెళ్ళలేంలే ఇప్పుడున్న పరిస్థితికి, ఫస్ట్ మీరు కిందికి వెళ్ళి ఏదైనా స్టే చూడండి, తర్వాత సుమాయన ఏదైనా వెహికల్ ఎక్కించి మేము కిందికి వస్తా అన్నారు. మేమైతే ఇటు వెళ్తే వాళ్ళని అడిగాం, అక్కడ పైన మిలిటరీ వాళ్ళు సౌత్ పూల్లో ఉంటుంది అన్నారు. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది ఇక్కడికి రాగానే. చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లు, చూపించిన టైంకి ఎప్పుడు రీచ్ అవ్వలేరు. సో మాలాగా మీరు లేట్ చేయకండి, అర్లీగా స్టార్ట్ అవ్వండి. ఈ వీడియోకి అయితే మ్యాక్సిమం ఇంతే, ఇంతకంటే ఎక్కువ షూట్ చేసే ఓపిక నాకు లేదు. నేను చాలా అంటే చాలా అలసిపోయాను. రేపటి వీడియోలో ఫ్రెష్గా కలుద్దాం మరి. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.